హత్యా నేరం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మామూలు మనుష్యులు అర్థం చేసుకోలేని మంత్రశక్తులలో చిక్కుకొని మదనపడుతూ ఉన్నావు. నిన్ను చూస్తే నాకు సహమిత్రుడు అనేవాడి వృత్తాంతం జ్ఞాపకం వస్తున్నది. మంత్రశక్తులలో చిక్కిన వాడి గతి ఏమయ్యింది నీకు తెలియగలందులకు ఆ సహమిత్రుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. సహమిత్రుడు సింధు తీరవాసి. అతడు యువకుడై ఉండగా వింధ్యారణ్య ప్రాంతానికి రావటం జరిగింది. అక్కడ కరికుబ్జమనే చోటికి సమీపాన ఉన్న వన ప్రాంతానికి అతను ఒకనాడు విహారార్థం వెళ్ళాడు. ఆ చుట్టుపక్కల పులుల భయం ఎక్కువ అని, కొన్ని ప్రదేశాలు శాపగ్రస్తమైనవి అని అతను విని ఉన్నాడు. ఆ ప్రాంతాల నివసించే వారెవ్వరూ గ్రామాలు విడిచి షికారులకు వెళ్ళరు. ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళ్ళినప్పటికీ కాలిబాటలు దాటి వన ప్రాంతాలకు పోరు. సహమిత్రుడు తాను విన్న మాటలేవి నమ్మలేదు. అతను ధైర్యంగా వన ప్రాంతం ప్రవేశించాడు. అది శరత్కాలం కావటం చేత చెట్లన్నీ చక్కని గుబుళ్లతో అందంగా ఉన్నాయి. నేల మీద పచ్చిక తివాసి పరిచినట్లుగా ఉన్నది. పొదలన్నీ పుష్పించి మంచి మంచి వాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. ఆ ప్రదేశం అతనికి ఎంతో మనోహరంగా కనబడింది. అతను కొన్ని చెట్ల మధ్య ఉన్న పచ్చిక పైన నడుము వాల్చి ఆకాశాన దూది పింజలలాగా తేలిపోయే మబ్బులను చూస్తూ ఆనందిస్తూ చల్లగాలికి నిద్రపోయాడు. అతను ఎవరో కొట్టినట్టుగా నిద్రలేచి కాలం అపరాహ్నం దాటిందని, తన కడుపులో ఆకలి దహించుకుపోతున్నదని తెలుసుకున్నాడు. అతను అప్రయత్నంగా పొట్ట నిమురుకునేసరికి చేతికి బిరుసుగా బొచ్చు తగిలినట్టయింది. చేతులెత్తి చూసుకుంటే చేతులకు బదులు పులి పంజాలు కానవచ్చాయి. చేతి మీద పసుపు రంగు రోమాలు, వాటి మీద అందమైన నల్లని చారలు ఉన్నాయి. తాను పులిగా మారిపోయినట్టు సహమిత్రుడు తెలుసుకున్నాడు. దూరాన ఉన్న నీటి మడుగు దగ్గరికి వెళ్ళి అందులోకి తొంగి చూశాక తన మార్పు నిజమేనని, అందులో భ్రమ ఏమీ లేదని అతనికి రూఢిగా తెలిసిపోయింది. ఈ మార్పు గురించి మొట్టమొదట సహమిత్రుడికి అంతగా విచారం ఏమీ కలగలేదు. పైపెచ్చు అది ఒక విచిత్రమైన అనుభవం అనిపించింది. ఒళ్ళు విరుచుకుంటే తన అవయవాలలో అంతులేని బలం ఉన్నట్టు తోచింది. అతను ఉత్సాహంగా అటు ఇటు పరిగెత్తాడు. లాఘవంగా ఎగిరి రాళ్లగుట్టల మీదికి ఎక్కాడు. అంతకంటే లాఘవంగా వాటి మీది నుంచి కిందికి దూకాడు. అంతా బాగానే ఉన్నది కానీ సహమిత్రుడికి ఆకలి క్షణానికి ఎక్కువవుతున్నది. ఏ జంతువునన్నా చంపి తిందామన్నా కనుచూపు మేరలో వేటాడదగిన జంతువేదీ కనిపించలేదు. కరికుబ్జ గ్రామం సమీపంలో ఏదైనా ఆహారం దొరకవచ్చుననుకొని అతను గ్రామాన్ని చేరబోయి ఊరి వెలుపల ఒక కంచె మాటున పొంచి కూర్చున్నాడు. కొంతసేపటికి కాలిబాట వెంబడి ఒక స్త్రీ పోవటం అతని కళ్ళబడింది. వింధ్య ప్రాంతపు స్త్రీలు చాలా అందగత్తెలని విని ఉన్నాడు కానీ అతను అంతదాకా ఏ స్త్రీని దగ్గరగా చూడలేదు. ఈ మనిషిని సమీపంగా చూద్దామని అతను కంచె యువతల్లి నుంచి కాలిబాట కేసి రాసాగాడు. అంతలోనే ఆ స్త్రీ అతన్ని చూసి, అమ్మో పెద్ద పులి అని అరుస్తూ గ్రామంలోకి పారిపోయింది. ఈ రూపంలో ఉండగా మానవులెవరూ తనకు కనుచూపు మేరలోకి రారని అతనికి మొట్టమొదటిసారిగా తెలిసి వచ్చింది. అందుకని విచారించడానికి కూడా అతనికి అవకాశం లేకుండా ఆకలి మంట రెచ్చిపోతున్నది. చీకటి పట్టిన దాకా ఆగి తినడానికి ఏమీ దొరకక అతను గ్రామం ప్రవేశించాడు. గ్రామంలో ఇండ్లన్నీ భద్రంగా మూసి ఉన్నాయి. ఎక్కడ ఒక్క దూడ కూడా కనిపించలేదు. గ్రామం దగ్గర పులి ఉన్నదని గ్రామస్తులు జాగ్రత్త పడ్డారు. చేసేది లేక ఆకలితో బాధపడుతూ సహమిత్రుడు వన ప్రాంతానికి తిరిగి వచ్చి ఒక చోట పడుకొని నిద్రపోయాడు. అతనికి తిరిగి మెలకువ వచ్చేసరికి తెల్లవార వస్తున్నది. దూరాన ఉండే బాట వెంట జనం నడిచే అలికిడి అతనికి వినిపించింది. మనిషిని చంపి తినటం అంటే అతనికి దారుణంగానే తోచింది. కానీ ఏదో ఒక ఆహారం పడకపోతే తనకు చావు తప్పేటట్టు లేదు. అతను నిశ్శబ్దంగా నడుస్తూ కాలిబాటకు సమీపంగా వచ్చి ఒక పెద్ద పొదచాటున కూర్చున్నాడు. కొద్దిసేపటికి మనుషులు వస్తున్న సవ్వడి వినిపించింది. 3 మనుషులు కరికుబ్జం కేసి పోతున్నారు. వారిలో ఒకడు లావుగా మిసమిసలాడుతూ ఉన్నాడు. అతను ఎవరో ఉద్యోగిలాగా ఉన్నాడు. మిగిలిన 2 అతనితో అతి వినయంగా మాట్లాడుతున్నారు. సరి అయిన క్షణం కనిపెట్టి సహమిత్రుడు సూటిగా ఆ లావుపాటి వాడిపైకి దూకి అతన్ని నోట కరుచుకొని కొండలకేసి ఈడ్చుకుపోయాడు. మిగిలిన 2 కాలి సత్తువ కొద్దీ పారిపోయారు.
ఎలాగైతేనేం సహమిత్రుడికి ఆకలి బాధ తీరింది. కానీ తన అవతారం మీద అసహ్యం కలిగింది. మనిషిని చంపి తిన్నందుకు అతను పశ్చాత్తాపపడలేదు కానీ అలా జీవించటం రోత అనిపించింది. తాను పెద్ద పులి రూపం పొంది ఇంకా పూర్తిగా ఒక రోజు కాలేదు. ఈ కాస్త కాలంలోనే అతనికి పెద్ద పులి జీవితంలో ఆనందం లేదని తోచింది. తిరిగి మనిషి కావటం ఎట్లాగన్న సమస్య అతన్ని వేధించసాగింది. చప్పున అతనికి ఒక ఆలోచన తట్టింది. తాను మొదట ఎక్కడ పడుకొని పెద్ద పులి రూపం పొందాడో తిరిగి అక్కడే పడుకుంటే ప్రయత్నం చేసి చూడటంలో నష్టం లేదు గనక సహమిత్రుడు ఆ చోటు వెతుక్కుంటూ వెళ్ళి అక్కడే పడుకొని చిన్న కునుకు తీశాడు. అతని ఊహ సరిగ్గానే ఉన్నది. మరి కొంచెం సేపటికి అతను నిద్రలేచి చూసుకుంటే ఎప్పటిలాగా మనిషి అయిపోయి ఉన్నాడు. అతను ఒక పెద్ద నిట్టూర్పు విడిచి గ్రామానికి తిరిగి వెళ్ళి తన బస చేరుకున్నాడు. బస ఇచ్చిన పెద్ద మనిషి, వచ్చారా బాబు, నిన్న ఈవేళ అనంగా వెళ్ళారు. తిరిగి రాకపోయేసరికి పులివాత పడ్డారేమో అని భయపడిపోయాము. నిన్న సాయంకాలం వేళ గ్రామంలోకి పెద్ద పులి వచ్చింది. తమకు తెలుసునో లేదో ఇవాళ తెల్లవారుజామున ఈ గ్రామానికి వచ్చే ఒక అధికారిని అది పొట్టన పెట్టుకున్నది అన్నాడు. ఆ పులి నన్నేమి చేయదులే అన్నాడు సహమిత్రుడు నిర్లక్ష్యంగా. అతను తాను వచ్చిన పని ముగించుకొని తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. చాలా ఏండ్లు గడిచాయి. అతను కాశీరాజు కొలువులో చేరి మంచి పదవికి వచ్చాడు. ఈ మధ్యకాలంలో అతను తన పెద్ద పులి జీవితం గురించి ఎవ్వరితోనూ చెప్పలేదు. ఒకనాడు అతను గంగా తీరాన రాజోద్యోగులైన కొందరు మిత్రులతో కూర్చొని మాట్లాడుతూ మాటల సందర్భాన తన చిన్ననాటి అనుభవాన్ని చెప్పి మానవుల కన్నా జంతువులు ఎక్కువ సుఖంగా జీవించలేవని నిరూపించబోయాడు. కానీ అతను తాను పులిగా ఉండి పలానా చోట మనిషిని చంపి తిన్నానని చెబుతూ ఉండగానే అక్కడ కూర్చున్న వారిలో ఒక యువకుడు చర్రున కత్తి దూసి కళ్ళ నిప్పులు కక్కుతూ, నీచుడా, నీవేనా నా తండ్రిని పుట్టన పెట్టుకున్నది? నిన్నిప్పుడే హతమార్చి నా తండ్రి మరణానికి పగ తీర్చుకుంటాను అని మీదికి వచ్చాడు. సహమిత్రుడు ఈ పరిణామం చూసి నిర్ఘాంతపోయాడు. నన్ను క్షమించాలి, నేను ఆ సమయంలో మనిషినైనా కాను, అదిగాక ఆకలితో అప్పుడు మాడిపోతున్నాను. అయినా ఆ పెద్ద మనిషి మీ తండ్రి అని నాకేం తెలుసు అన్నాడు. ఈ క్షమాపణ ఆ యువకుడికి ఏమాత్రం నచ్చలేదు. మిగిలిన వాళ్ళు ఆ క్షణాన అడ్డుపడి సహమిత్రుడి ప్రాణాలు కాపాడారే గాని ఆ కుర్రవాడి ఆగ్రహం అనుచితమని అనలేకపోయారు. నిన్ను ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు చంపి నా పగ తీరుతాను అని ఆ యువకుడు శపథం చేశాడు. మిత్రుల సలహాపై సహమిత్రుడు ఆ రాత్రే కాశీరాజ్యం వదిలిపెట్టి స్వదేశానికి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. సహమిత్రుడు నరహత్య చేసిన దోషి అవునా కాడా? అతన్ని చంపి తండ్రి చావుకు పగ తీర్చుకునే హక్కు ఆ యువకునికి ఉన్నదా లేదా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పెద్ద పులి మనిషిని చంపటం స్వాభావికం, మనిషిని చంపటం అస్వాభావికం. దానికి వ్యక్తిగతమైన కారణం ఉంటుంది. పులి ఏ మనిషినైనా చంపి తింటుంది. అది నరజాతికంతకు శత్రువు. అందుకే దాన్ని ఏ మనుషులైనా వేటాడి చంపవచ్చు. పులికి విచారణ శిక్ష అంటూ వేరువేరుగా ఉండవు. మనిషిని చంపే మనిషికి విచారణ శిక్ష వేరువేరుగా ఉంటాయి. ఏ కారణం చేతనైనా నరహంతకుడు వాటి రెంటిని తప్పించుకుంటే చనిపోయిన వాడి పక్షానికి చెందినవాడు మాత్రమే పగ సాధిస్తాడు. సహమిత్రుడు అలాంటి నరహంతకుడు కాడు. అందుచేత అతను నిర్దోషి. తన తండ్రి చావుకు పగ తీర్చుకుంటానని యువకుడు అనటంలో అర్థం లేదు అన్నాడు విక్రమార్కుడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.